50,000కి. ఇది చూడు, ఇది 1000, 2 ఏసీలు వస్తాయి ఈ ఫ్యాన్కి. మెన్సురేషనల్ సైకిల్ని దాన్ని కూడా ట్రాక్ చేస్తా. నాకు ఇచ్చావు గిఫ్ట్, నేను ఓపెన్ చేస్తా. ఎన్ని కనిపిస్తుంది, ఇది మ్యూజిక్ వస్తుంది ఓన్లీ, అంతే. మ్యూజిక్ పే $0. 0. I just pay tax like $4. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యాస్ వరల్డ్ ఫ్రమ్ USA. సడన్గా వచ్చి రెడీ అవ్వు బయటకు వెళ్దాం అన్నారు. ఎక్కడికైనా అడుగుతుంటే చెప్పట్లేదు. సో లెట్స్ గో అండ్ సీ హౌ ద డే గోస్. లెట్స్ గో. ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోవాల్సిందే, మళ్ళీ పైకి రావాల్సిందే, తిట్లు తినాల్సిందే. నాన్న ఎక్కడికి నాన్న వెళ్ళేది? చెప్పను బ్రదర్, చెప్పు. చిన్న సర్ప్రైజ్ లే. పోనీ ఎట్ సైడ్ చెప్పు. ఇటా 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 లొకేషన్ చెప్పు. మాథ్యూసా, కాంకర్డా, లేకపోతే సౌత్ పార్కా? ఇట్ సైడ్ మాథ్యూస్ లో ఏముంది? మేము ఎప్పుడు వెళ్ళేది కాస్కో. ఇంకేముంది మాథ్యూస్ లో? లెట్స్ సీ. చెప్పు. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నారు? ఆమె తిన్నావా? మంచిగా ఎండ వస్తుంది కదా. వెదర్ చాలా బాగుంది ఈరోజు. టెంపరేచర్ కూడా 50 ఉంది. దగ్గర దగ్గర 1 వీక్ అయిపోయినట్టుంది ఎండ వచ్చి. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది. ద స్కై ఇస్ సో బ్లూ అండ్ ద రోడ్ ఇస్ సో రోడ్. ఇవెంటీస్ అండ్ బాంజేల్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజెస్ అనమాట. ఇవన్నీ నేను ఒక సిరీస్ చేస్తున్నాను, ఫ్రాంచైజ్ సిరీస్. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదొక కమర్షియల్ కాంప్లెక్స్ అనమాట. కమర్షియల్ కాంప్లెక్స్కి ఇట్లా బోర్డు పెడతాడు. దీంట్లో ఈ కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయి, ఇలా ఈ కాంప్లెక్స్లో కాస్కో ఉంది, స్టార్ బక్స్ ఉంది, వరల్డ్ మార్కెట్ ఉంది, అట్లా చాలా ఉంటాయి షాప్స్. స్పెక్ట్రమ్ ఉంది ఇక్కడ. సో అట్లా దీనన్నిటి కాంప్లెక్స్ ఒక కాంప్లెక్స్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చాడు సార్ గారు. ఏంటి బెస్ట్ బైక్ తీసుకొచ్చావు? స్పీకర్స్ కొంటావా మళ్ళీ? స్పీకర్స్ ఏం కొనట్లా, ఇంటి నిండా స్పీకర్స్ ఉన్నాయి. ప్లీజ్ వద్దు, మళ్ళీ చెప్తున్నా. స్పీకర్స్ ఏం కొనట్లేదు, నీకే సర్ప్రైజ్, చిన్న సర్ప్రైజ్. బెస్ట్ బైలోనా నాకు సర్ప్రైజ్? అయితే అవును, దీంట్లో నాకు సర్ప్రైజ్ ఏముందో. ఇది మొత్తం ఎలక్ట్రానిక్ స్టోర్ అనమాట. లైక్ మనకి ఇండియాలో క్రోమ్ అలా ఉంటుందో, క్రోమ్ ఉంటుంది కదా, అట్లా మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉంటాయి. ఏంటి గోప్రో కొని పెడుతున్నావా? రియల్లీ నా వ్లాగింగ్కే? గోప్రో కాదు, వాట్ నాట్, వాషింగ్ మిషన్లు అన్నీ ఉంటాయి. బా ఈ స్పీకర్స్ చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉంది స్పీకర్. చిన్ని బోస్ స్పీకర్స్. ఐ డోంట్ నో, బోస్ నాకు చాలా ఇష్టం. సౌండ్ చాలా బాగుంటుంది. స్టాక్స్ మినీ $18 కాదు, అబ్బో 106 అంట. 80 ఏంటిది కొనిపిస్తున్నావా? నాకు కావాలంటే నిజంగానా? నిజంగానే. మా అమ్మో 329. నేను చేసే వ్లాగింగ్ అవసరమా? నేను చేసే వ్లాగింగ్కి 329 పెట్టి అవసరమా నాకు? అది డీజే మినీ మైక్స్ అనమాట. చిన్న కొంచెం బాగుంది కదా. 2 వస్తాయా? 2 వస్తాయి, ఇద్దరు మాట్లాడుకోవచ్చు. క్యూట్గా ఉంది చూడు. ఇవన్నీ యాక్షన్ క్యామ్స్ డీజే అయ్యేవాళ్ళు. గోప్రో కన్నా ఇప్పుడు ఇదే బాగా ఫేమస్. చిన్నడు వద్దురా, చిన్నడు వద్దు, నో పెట్టేసి ఇక్కడ పెట్టేసి. కమ్. ఏం నిజంగానేనా? 329 ఉంది. ఇదా 269, 329. ఇది చూసావా? ఇవన్నీ డాష్ క్యామ్స్ అనమాట, కార్లో పెట్టుకుంటాకి. ఓ కార్లో పెట్టుకోడాక. నేను ఇంకా
ఇంటికి ఇది చూడు ఎంత క్యూట్గా ఉంది. ఇది గార్మిన్, ఇది చూడు $121. ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మన కార్లో మన క్యామ్ దగ్గర $200. మన కార్లో మన డాష్ క్యామ్ అది $200. కార్లో ఇచ్చేసాడా ఇన్బిల్డ్? ఇవ్వడు. మనం విడిగా కొనుక్కోవాలి. చూడు అసలు చాలా వెరైటీస్ ఉంటాయి డాష్ క్యామ్స్. చూడు ఎన్ని ఉన్నాయి. ఇది మంచి ఫేమస్, రెక్సింగ్ అనేది బాగా ఫేమస్ కార్ డాష్ క్యామ్స్లో. ఇదేంటి, ఇది స్క్రీనా? అదే మనం స్క్రీన్ కూడా ఇస్తాడు. ఇప్పుడు పాత ఓల్డ్ కార్స్కి స్క్రీన్తో సహా ఇస్తాడు. $159 మొత్తం. వైర్లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రిసీవర్ అండ్ డాష్ క్యామ్, ఎవ్రీథింగ్. $159. మన పాత కారు కొన్నాం కదా ఇది. అలాంటి మూవీ. హాయ్. Good. You need back? Yeah, thank you. So, do I get a receipt? This is. You see it on more than one. Do you have any print receipt? I need a print receipt. It doesn't log. చింపేస్తుంది కూడా. వావ్, కొనేసాడు మైక్. అమ్మో, ఇంత రేటు పెట్టి. నాన్న ఇప్పుడు ఇది యాక్చువల్ కాస్ట్ 129. వాడు ఆఫర్లో పెట్టాడు 100కి. 129 యాక్చువల్ కాస్ట్. 129 ప్లస్ ట్యాక్స్ ఆఫర్లో పెట్టాడు 100కి. ఓకే. సో అంటే ఇప్పుడు 100 ఇది కాదు, నేను ఇంకా 260 చూసాము. అది వేరే వర్షన్. ఓకే ఓకే, ఇది 129 అది. ఓకే. సో నేను ఇంకా దాన్ని కొంచెం డీల్ యాడ్ చేసి ఐ విల్ పే $0. జీరో. ఐ జస్ట్ పే ట్యాక్స్ లైక్ $4 పే చేశాను అంతే. అంతేనా? $5 ఎట్లా నాన్న? ఇదేంటిది, పాడ్కాస్ట్ మైకా? అది వ్లాగింగ్. వ్లాగింగ్ కాదనుకుంటా, ఇదిగో పాడ్కాస్ట్ అనుకుంటా. ఇది డీటాచబుల్ రిమోట్. మనం డీటాచ్ చేసేసుకొని మనం చాలా దూరం నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు దీన్ని ఈజీగా. అంటే ఈ సెన్సార్ కెమెరా వచ్చేసి నేను సెన్స్ చేస్తున్న ఎటు తిరిగితే అటు తిరిగిద్ది. గింబెల్ కూడా కొంచెం లేటెస్ట్ అడ్వాన్స్, ఇప్పుడు అందరు ఇదే వాడుతున్నారు. ఇంకా జూమ్కి అన్జూమ్కి ఇట్లా మొత్తం ఉన్నాయి సెట్టింగ్స్. ఈ స్టవ్ $619 అంట. ఇది $999. మనకైతే ఈ స్టవ్, ఈ ఓవెన్ ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తాడు. మన అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి. కానీ మనం ఇల్లు కొనుక్కుంటే మాత్రం మనం కొనుక్కోవాలి బయటకు వచ్చి. ఇఫ్ నాట్, కొన్ని కమ్యూనిటీస్లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా. సో ఇవన్నీ ఫ్రిడ్జ్లు అనమాట. మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లాగా ఉంది ఇది. ఎవరో కమెంట్స్లో అడిగారు మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఎంత అని. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 500 to 700 రేంజ్లో ఉంటుంది అనమాట మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్. అంటే ఎంత ఇండియన్ కరెన్సీలో? తక్కువ 50,000. ఒక 50,000 to 60,000. 60 మ్యాక్స్ 70,000. ఇంకా మంచిది మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అయితే. ఎవరు కమెంట్లో అడిగారు అందుకే చెప్తున్నా. డైసన్ ఫ్యాన్సీ
ఈ ఫ్యాన్ కాస్ట్కి మనం ఏసీ పెట్టుకోవచ్చు, అంత కాస్ట్ ఉంటాయి ఫ్యాన్. $549 అంటే 50,000 ఈ ఫ్యాన్. ఇండియాలో మనకి ఏసీ వస్తుంది 50,000కి. ఇది చూడు, ఇది 1000, 2 ఏసీలు వస్తాయి ఈ ఫ్యాన్కి. డైసన్ కంపెనీ ఫ్యాన్స్, ఇది కూడా $1000. ఇది బ్లేడ్లెస్ ఫ్యాన్ అనమాట. లిటరల్లీ $1000 ఫ్యాన్ ఇది ఒక్కొక్కటి. మనకి 2 స్ప్లిట్ ఏసీలు వస్తాయి ఇండియాలో అయితే. 629 అంటే ఇది ఇంత చిన్నగా ఉంది. ఈ డిష్ వాషర్ అంట్లు తోముకునే మిషన్లు ఇది బాగుంది కదా స్టైల్గా. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసినాయి బాగానే, పెట్టుకుంటున్నారు, అందరూ పెట్టుకుంటున్నారు. డిఫరెంట్ ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉంది ఇది, కానీ ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసిద్ది. వాటర్ స్కేర్ సిటీ ఉన్న సిటీలో అయితే కష్టమే డిష్ వాషర్తో. ఇది మన ఇంట్లో ఉన్నది సేమ్ ఇదే. యా, ఒక్క వాష్కి ఈజీగా ఒక 50 to 60 లీటర్స్ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. మైక్రో ఓవెన్స్, ఎన్ని ల్యాప్టాప్స్ చూడండి అసలు. కొంచెం తక్కువే ఉంటాయి కంపేర్ టు ఇండియా. ప్రైజెస్ 129 ఇది ఏసర్ అంట. మా ల్యాప్టాప్స్ అన్నీ ప్రొడక్ట్స్ ఉంటాయి. యాపిల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి ఇక్కడ. ఇది మాత్రం ల్యాప్టాప్ సెక్షన్ మొత్తం ప్రొడక్ట్స్. మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్స్, యాపిల్ 17 256 GB. ఇంకోండి ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ కింద. 829 వన్ టైం పేమెంట్. హెయిర్ డ్రైయర్ అండి, హెయిర్ డ్రైయర్ 60,000. మనకెందుకు అయ్యి కావాలి చూడండి. హెయిర్ స్ట్రైట్నింగ్ 60,000. ఇంక ఇది 70,000 ఇదైతే. హెయిర్ డ్రైయర్, కర్లర్ అంట, ఇంకా వాళ్ళ ఇష్టం. యుఎస్ ఎలక్ట్రానిక్స్ చాలా చీప్ ఉంటాయి. ఏం కాదు, దుబాయ్లో కొనుక్కుంటాను చాలా మంది. అమెరికా వరకు రాలేక కాబట్టి. అమెరికాకి రావాలంటే వీసా కావాలి. దుబాయ్కి మనకి వీసా ఫ్రీ. కొంచెం ఇంచుమించు అమెరికాకి దగ్గర రేట్లు ఉంటాయి, కానీ అమెరికా అంత చీప్ ఉంటాయి. మెటబాలిక్ని, హార్ట్ హెల్త్ని, ఉమెన్ హెల్త్ మెట్రిక్స్ని కూడా, ఐ థింక్ పీరియడ్స్ని కూడా స్కేల్ చేస్తుంది అనుకుంటా. ఇది స్మార్ట్ సెన్సింగ్, 5 to 8 days ఉంటుందంట బ్యాటరీ లైఫ్. ఎంత ఉంది కాస్ట్? కాస్ట్ వచ్చేసి 399. అదే బేస్డ్ ఆన్ సెలెక్షన్ అనమాట. సిల్వర్ అయితే ఒక కాస్ట్. టెక్నాలజీ ఫ్రెండ్స్, టెక్నాలజీ. మెయిన్లీ మెన్సురేషనల్ సైకిల్ని దాన్ని కూడా ఇది ట్రాక్ చేస్తుంది అంటే. ఓ, ఈ మ్యూజిక్ క్లాసెస్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇది మ్యూజిక్ వస్తుంది ఓన్లీ, అంతే. మ్యూజిక్ వస్తుందా? నీకు వినిపిస్తుందా మ్యూజిక్? నాకు వినిపిస్తుంది, పక్కన వాళ్ళకి వినిపిస్తుంది. బాగున్నాయి. స్కీయింగ్ చేస్తావా? స్కీయింగ్ చేసాం. మా అమ్మ గుర్తొచ్చి, మా అమ్మయ్య అంట ఇల్లు చూడు కానీ అమ్మరికి వాళ్ళ మమ్మీ గుర్తొచ్చింది. వచ్చేసాం ఇంటికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడాలి అసలు ఇది ఎట్లా పని చేసిద్ది, ఏంటి అసలు ఏం తెలియదు దీని గురించి. కొనడం అయితే కొన్నాం మరి మొత్తానికి. చెప్పు నాన్న, ఏంటి దీని సంగతి ఏంటి, అసలు ఫ్రీగా ఎందుకు వచ్చింది? దగ్గర బెస్ట్ బై కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డు. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ క్రెడిట్ కార్డ్ తోనే పర్చేస్ చేస్తాం కదా అన్ని ఐటమ్స్, లైక్ గ్రోసరీస్ కానీ, గ్యాస్ కానీ, రెస్టారెంట్స్ కి వెళ్ళిన బిల్ పే చేయటం అన్ని ఆ కార్డ్ తో చేస్తాం కదా. పాయింట్స్ అక్యుములేట్ అవుతా ఉంటాయి బెస్ట్ బై క్రెడిట్ కార్డు ఉంటే. సో నా దగ్గర ఒక 200 to 300 పాయింట్స్, అది $200 to $300 అక్యుములేట్ అయినాయి అట్లాగే. ఈవెన్ నీకు గుర్తుంటే మన టీవీ కూడా మనం అట్లాగే చాలా అవును 700 కాదు, మనకు వచ్చింది 700, 900 ప్లస్ చేంజ్ టీవీ. మనకు వచ్చింది 700. మనం 700 కొన్నాము. 300 ఉంటే అప్పుడు 300. అన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే గ్రేట్ కదా. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 100 ఎంత $126 $129 మనకి $5 వచ్చింది అంతే. 125
డాలర్స్ది $5 జస్ట్ ట్యాక్స్ కట్టాము అంతే. ఓకే సార్, ఓన్లీ థింగ్ ఏంటంటే బెస్ట్ బై కార్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకొని మనం ఎక్కడైనా గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు ఆ కార్డ్ యూస్ కార్డ్ చేస్తే యూస్ చేస్తూ ఉంటాం. 2% ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అవన్నీ పాయింట్స్ గా కన్వర్ట్ అయ్యి మనం ఓన్లీ బెస్ట్ బైలో పాయింట్స్ వస్తాయి, 2% పాయింట్స్ వస్తాయి. బెస్ట్ బైలో మళ్ళీ అదే కార్డ్ పెట్టుకుంటే మనకి 2% మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది, 1%. సో ఇప్పుడు $100ది 98 అట్లాగా చాలా సేవ్ అవుతుంది అనమాట. సో అట్లాగే మనకి ఇది $120ది ఇప్పుడు మంచిగా ఒక $5కి వచ్చింది, లిటరలీ ఫ్రీ. మొత్తం మేడ్ ఇన్ చైనా అనేది అంతా ఎవరు చూడండి బాక్సింగ్ ఎట్లా ఉంది ఏంటి అంత కంగారు. కంపెనీ పెడతావా? నాకు ఇచ్చావు గిఫ్ట్, నేను ఓపెన్ చేస్తా. బ్యాగ్ ఇచ్చాడు, దీనికి బ్యాగ్ ఇచ్చాడు. భలే ఉంది కదా బ్యాగ్, క్యూట్గా ఉంది. నువ్వు దేనికి పడితే దానికి వాడక బ్యాగ్ని, నీ కాస్మెటిక్స్ వేసుకుంటాకి అట్లా వాడుతావు. నేను అదే అనుకున్న, కాస్మెటిక్ వేసుకుంటూ భలే ఉంది బ్యాగ్. ఐఫోన్ లెవెల్లో చేశాడు ప్యాకింగ్ నీట్గా. చూడు మెరుస్తుంది, జిగ్ 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 లాడుతుంది. అంతా వైర్లెస్. ఇంకో ఇది మ్యాగ్నెట్, ఇది చూడు, ఇది ఉంది కదా, ఇది మ్యాగ్నెట్. డ్రెస్ కి పెట్టేసుకుని పెట్టుకో, ఇక్కడ హెవీ మ్యాగ్నెట్ ఇది. హాయ్, ఓపెన్ చేయి. ఇది పడదు, ఇది చూడు ఎంత ఎగిరిన. ఇదేంటిది మరి? అవి స్పాంజెస్ ఎక్స్ట్రా సెట్టింగ్ ఇవన్నీ. ఈ స్పాంజెస్ ఏంటంటే క్లియర్ నాయిస్ రాకుండా అట్లా ఉంటాయి అనమాట. కానీ ఇది బాగుంది. ఇది కనెక్టర్ అనమాట, ఇది మన ఫోన్కి పెట్టేసుకోవటమే. ఇట్లా తీసి మరి ఏందో మరి అమ్మ చాలా పెద్ద వ్యవహారం ఇది, మనం ఏంటో అనుకున్నాం. ఇది ఛార్జింగ్, ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏదో కనెక్టర్ ఇచ్చాడు చూడండి మీ ఫ్రెండ్స్. కాదు, అది తీసి కనెక్ట్ చేసుకోవడమే ఫోన్కి. ఓకే సెట్. ఓన్లీ సీ పోర్టే ఇచ్చాడా? సీ పోర్ట్ ఒకటే ఇచ్చాడు. యాక్చువల్లీ యూజువల్లీ 2 ఇస్తాడు కొన్ని మైక్స్కి. వీడు ఒకటే ఇచ్చాడు. లైట్ వెయిట్, కాంపాక్ట్. మరి ఎట్లా పనిచేసిద్దో చూద్దాం, నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, యు వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ ఇది పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. మైక్ ఇస్తున్నది ఒక సర్ప్రైజ్ అయితే, నాకు ఆ ప్రైజ్కి వచ్చింది ఇంకో సర్ప్రైజ్ అనిపించింది. $5కి నాకు మైక్ వచ్చింది అంటే, ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ నుంచి నాకు మైక్ కొనిస్తా అంటే నేను ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాను, ఇది ఎంత రీచ్ వెళ్తుందో ఏమో నాకు తెలియదు, ఎందుకు అప్పుడే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అని నాకు వద్దనిపించింది. సో గాయస్, ఇది మా వ్లాగ్ ఈరోజు. ఈ మైక్ ఎలా ఉందో ట్రై చేసి నేను రివ్యూ చెప్తాను, మా జెన్యూన్ రివ్యూ మీకు చెప్తాను. And please stay tuned. Thank you for watching. Please do like, share and subscribe and follow for more content. Bye bye.